హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి పచ్చడి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే పొట్లకాయ పచ్చడి. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ పచ్చడి కాకుండా ఈ పొట్లకాయ పచ్చడిని నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి చేసుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ పొట్లకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పొట్లకాయ పచ్చడిని చేసుకోవడానికి ముందుగా 2 పొట్లకాయలు తీసుకొని తెల్లని పొట్టును మొత్తాన్ని చాకుతో కానీ లేదా ఒక స్పూన్తో కానీ ఈ విధంగా గీరేసేసుకోవాలి. ఎక్కడ తెల్లని పొట్టు అనేది అస్సలు కనిపించకుండా చక్కగా గీరేసుకొని తోకని అలాగే తొడిమెను కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలోకి ఈ పొట్లకాయ ముక్కల్ని రౌండ్గా కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకోవాలి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల మీద 1 స్పూన్ వరకు ఉప్పును వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఇలా ఎగరేసేసుకుంటున్నానండి. కలుపుకోవచ్చు కూడా, చేత్తో ఎగరేయచ్చు లేదా చేత్తో కూడా కలిపేసేసుకోవచ్చు. ఇలా కలుపుకోవడం వలన పొట్లకాయలో ఉన్న నీరు తొందరగా మగ్గి పొట్లకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందుకోసం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మనం నానబెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి గట్టిగా పిండేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా పొట్లకాయ ముక్కలు మొత్తాన్ని చాలా గట్టిగా పిండుకోవాలి. పిండుకుంటే ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయి. చూసారు కదా ఎంత వాటర్ వచ్చినాయో. ఇప్పుడు పొట్లకాయ ముక్కల్ని నూనెలో ఒకసారి కదిపేసేసుకొని మూతను పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి మూతను తీసి మరలా ఒకసారి పొట్లకాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇక్కడ ముందుగా పొట్లకాయ ముక్కలు వాటర్ మొత్తాన్ని తీసేసి వేసుకున్నాం కాబట్టి పొట్లకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. పొట్లకాయ ముక్కలు అనేవి ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలను తీసేసుకొని వేరొక గిన్నెలో చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం మంటకు సరిపడా పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 15 పచ్చిమిర్చిని అయితే ఘాట్లు పెట్టుకొని వేసేసుకున్నాను. ఘాట్లు పెట్టుకోకపోతే పచ్చిమిరపకాయ అనేది పేలుతుంది. ఘాట్లన్నా పెట్టుకోవాలి, లేదంటే 2గా కట్ చేసుకొనన్నా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, పచ్చిమిరపకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే బాండీలో టమాటా ముక్కల్ని 4గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలని ఏమి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక టమాటాని ఒక 4 ఘాట్లు పెట్టేసి మూత పెట్టేసుకున్న తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఉన్న టైంలో టమాటాలని చిరిపేసుకున్నాము. కాస్త సాఫ్ట్గా అవుతుంది. అవ్వంగానే ఇట్లా చిరిపేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత టమాటా అనేది హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం చిన్న నిమ్మపండు సైజు చింతపండుని తీసుకోవాలి. టమాటా ముక్కల్లో పెట్టేసుకొని ఒకసారి గట్టితో తిప్పేసుకోవాలి. టమాటాలో ఉన్న నీరుకి చింతపండు కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరలా ఒక 2-3 నిమిషాలు ఉన్న తర్వాత తీసేస్తే కనుక టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయినాయి. టమాటాలో నీరంతా పోయింది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు చల్లారే లోపు మనం మిక్సీ పట్టేసుకుందాము. పచ్చిమిరపకాయల్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకుంటున్నాను.
అలాగే రుచికి సరిపడా కల్లుప్పును వాడుతున్నాం. పచ్చడిలో కల్లుప్పు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసేసుకొని మిక్సీ మూత పెట్టేసి చక్కగా పేస్ట్ అయ్యేలాగా వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఈలోపు టమాటా ముక్కలు ఆరబెట్టుకున్నాం కదండి, ఆ టమాటా ముక్కలను కూడా వీటిలో వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసేసేయాలి. రోట్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ రోల్ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఈ విధంగా మిక్సీలో వేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు పెట్టుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఆవాల్ని, అలాగే జీలకర్రని, మినప్పప్పుని, అలాగే పచ్చిశనగపప్పుని, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. తాలింపు అనేది మగ్గే టయానికి కరివేపాకును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తాలింపు అనేది మాడకూడదు, మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఈ పచ్చడిని తాలింపులో వేసేసుకొని కలిపేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది అండి. ఈ పొట్లకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.